ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు గరుడ వాహన సేవకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. దీనికి సంబంధించి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనానికి కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. ఇప్పటికే అన్ని గ్యాలరీలు కూడా పూర్తిగా నిండిపోయాయి. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అవతారంలో భక్తులకి దర్శనం ఇస్తున్న భక్తులైతే ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే భక్తులు ఎక్కడ చేసిన మార్గంలోనే అన్ని గాలంలోనే కొద్దిగా నిండిపోయిన పరిస్థితి భక్తులు పూర్తిగా వేచి ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదయం ఎండ ఉన్నప్పటికీ రాత్రి వాహనాన్ని భక్తులు ఇప్పటికే తరలి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా లక్ష నుంచి 150,000 మంది దాకా గాలని ఇప్పటికే అధికారులు సేవకు మాత్రం 3 లక్షల పరిస్థితి భక్తులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళైతే అయితే తిరుమలకి ఇప్పుడు అలిపిరి నరక మార్గం కావచ్చు, శ్రీవారి ఉరిమెట్టు నరక మార్గం అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులు 24 గంటలు వచ్చే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళ భక్తులకి సెక్యూరిటీ థ్యాంక్ యూ సునీల్.